హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మాంగళ్యం 6వ భాగాన్ని వినేద్దాం. తెల్లవారితే పెళ్లి పెట్టుకొని ఈరోజు ఆఫీస్కి వెళ్ళడం ఏంటమ్మా? అది కూడా మీ కంపెనీకే కదా. అల్లుడికి నువ్వు చెప్పలేవా? అంది రేణుక మధు తలనిమురుతూ. అర్జెంటు లేకపోతే ఆయన ఎందుకు రమ్మంటారమ్మా? నేను పర్సనల్ సెక్రటరీని ఆయనకి. ఆయన మీటింగ్ షెడ్యూల్స్ అన్నీ నా దగ్గరే ఉంటాయి. పెళ్ళయ్యాక వెంటనే వెళ్ళడం వీలు కాదు కదా. కొన్నాళ్ళ పాటు ఆయనకు ఇబ్బంది అవుతుంది. అందుకే అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి టెంపరీగా ఎవరికైనా అప్పగించడానికి వెళ్తున్నాను. త్వరగానే వచ్చేస్తానని చెప్పాను కదా. అలాగే తల్లి, కానీ కనీసం బాబు వచ్చి నేను కారులో తీసుకెళ్ళొచ్చు కదా. ఎలాగో కాబోయే భార్యవే కదా. ఎప్పటిలాగా క్యాబ్లో వెళ్ళడం దేనికి అన్నది. అమ్మ, సార్కి చాలా పనులుంటాయి. నా కోసం ఇంత దూరం వచ్చి ఆఫీస్కి తీసుకెళ్లడం అంటే కష్టం. అయినా మనం మొదటి నుండి కష్టపడ్డ వాళ్ళమేగా. సడన్గా లగ్జరీ లైఫ్ నేనేమీ కోరుకోను. సరే సరే, మరి తొందరగా వచ్చే జాగ్రత్త అన్నది. సార్తో పెళ్ళి అనుకుంటున్నప్పటి నుండి ఇప్పటిదాకా ఆఫీస్కి వెళ్ళలేదు. ఎందుకో అక్కడికి వెళ్ళాలంటేనే భయంగా ఉంది. అందరూ ఏం మాట్లాడుకుంటారో మా గురించి. ఇలాంటి ఆర్డినరీ అమ్మాయిని అంత రిచ్ అయిన సార్ పెళ్లి చేసుకోవాలనుకోవడం, అది కూడా ఇంత సడన్గా. వాళ్ళని ఎలా ఫేస్ చేయాలో కూడా అర్థం కావట్లేదు అనుకుంది కంగారుగా మధు. కానీ ఈ మంత్ చాలా ముఖ్యమైన మీటింగ్స్ ఉన్నాయి. అవన్నిటి గురించి డీటెయిల్స్ చెప్పడం తనకి చాలా అవసరం. అందుకే తను రమ్మనగానే వెళ్ళడానికి రెడీ అయింది. కానీ లోపల మాత్రం ఒకటే కంగారుగా ఉంది. లోపలికి అడుగు పెట్టగానే అందరూ గుమిగిడి ఉన్నారు. ఆఫీస్లో ఏదో గొడవ జరుగుతున్నట్లుగా మాటలు అరుపుల్లా మారి వినిపిస్తున్నాయి. అందులో ఒక గొంతు శాస్త్రిదైతే మరొక ఆడగొంతు వినిపిస్తుంది. శాస్త్రి అంత గట్టిగా అరవడం ఎప్పుడూ చూడలేదు ఈ నెల రోజుల్లో. ఏమై ఉంటుంది అనుకుని లోపలికి వెళ్ళి చూసింది మధు. అందరూ పక్కకు జరిగి మధు వంకనే చూస్తూ గుసగుసలాడుకుంటున్నారు. శాస్త్రి పక్కన నిలబడి శాస్త్రితో ఆర్గ్యూ చేస్తున్న అమ్మాయి చాలా మోడర్న్ లుక్తో వెస్ట్రన్ డ్రెస్సులో చాలా స్టైల్గా ఉంది. ఇంతవరకు తనని ఆఫీసులో అయితే చూడలేదు. గొడవ పడుతున్నదల్లా మధు రాగానే ఆగి మధు వంక చూసి, ఈవిడేనా నా విక్కీని పెళ్లి చేసుకునేది అంది శాస్త్రి వంక కోపంగా చూస్తూ. అప్పటికి కానీ మధుని గమనించిన శాస్త్రి వెనక్కి తిరిగి మధు వంక చూసి నిట్టూర్చాడు. మధుకి ఏం అర్థం కావట్లేదు. అసలు ఏం జరుగుతుందో. ఏంటే, అసలు ఏముంది నీ దగ్గర? నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి విక్కీ? 5 ఏళ్ళుగా అతని దగ్గర సెక్రటరీగా పనిచేస్తాను. ఎంత కోఆపరేట్ చేశాను. తన భార్య చనిపోయాక నువ్వంటే నాకు ఇష్టం, నన్ను పెళ్లి చేసుకోమని ఎన్నిసార్లు అడిగాను. నా భార్య తప్ప నా మనసులో ఎవరూ లేరు, నేనే పెళ్లి చేసుకోను అని పెద్ద పెద్ద కబుర్లు చెప్పిన పెద్ద మనిషి ఇప్పుడు నిన్నెలా చేసుకుంటున్నాడు పెళ్ళి అంటూ విరుచుకుపడింది మధు మీద. అనుకోకుండా రేగిన తుఫానులా జరుగుతున్న గొడవకి ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా నిల్చుంది మధు. ఎలా పడేశావే అసలు? ఏం మాయ చేశావే నా విక్కీని? నేను ఊరికే పెళ్లి చేసుకోమని అడుగుతున్నానని ఏదో వంక పెట్టి నన్ను ఉద్యోగంలో నుంచి పీకేశాడు. నన్ను పీకే కానీ నువ్వొచ్చి జాబ్లో జాయిన్ అయ్యావు నా ప్లేస్లో. నెల రోజులు కూడా కాలేదు నువ్వొచ్చి. నీతో పెళ్ళికి రెడీ అయ్యాడుగా. ఇప్పుడు నాకు తెలియాల్సిందే, నాలో లేనిదేంటి నీలో ఉన్నదేంటో. పిచ్చి పట్టినట్లుగా అరుస్తున్న ఆమె గొంతుకి భయపడి అందరూ మౌనంగా సినిమా చూస్తున్నట్లుగా చూస్తూ నిలబడిపోయారు. మధుకి ఇదంతా చాలా చిరాగ్గా ఉంది. కానీ ఎలా ఫేస్ చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడే అక్కడికి వచ్చిన విక్రమ్ కోపంగా ఆమె చేయి పట్టుకొని లాక్కెళ్ళిపోయాడు తన క్యాబిన్లోకి. విక్రమ్ వెనకాలే శాస్త్రి కూడా ఆ రూమ్లోకి వెళ్ళాడు. మధుకి అందరి ముందు చాలా అవమానంగా అనిపించింది. అక్కడ నిలబడి వాళ్ళందరి మొహాలు చూడలేక తన క్యాబిన్లోకి వెళ్ళి డోర్ వేసుకుంది. ఏయ్ రీటా, నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి ఇదంతా నాన్ సెన్స్ అన్నాడు విక్రమ్ కోపంగా తన వంక చూస్తూ. ఇన్నేళ్ళుగా నేను నచ్చనప్పుడు హఠాత్తుగా ఇంకొక అమ్మాయి నీకు ఎలా నచ్చుతుంది? నాలో లేనిది దానిలో ఉన్నదేంటి? నాకు ఇప్పుడే తెలియాలి అంది కోపంగా. ఏంటే నీకు తెలిసేది? నాకు తిక్కరేగితే నాలోని అసలు విక్రమ్ బయటికి వస్తాడు, తెలుసు కదా నీకు అన్నాడు పిడికిలి బిగిస్తూ. సార్ మీరు ఆగండి, కోపం తెచ్చుకోకండి, నేను డీల్ చేస్తాను అంటూ ఆపాడు శాస్త్రి ఇద్దరి వంక కోపంగా చూస్తాను నేను కూడా ఎలా జరుగుతుందో ఈ పెళ్ళి. నన్ను వాడుకుని మోసం చేసి ఇప్పుడు ఇంకొక పెళ్లి చేసుకుంటున్నావని కంప్లైంట్ ఇస్తాను పోలీస్ స్టేషన్లో అంది. అంతే, ఇక ఆ మాటకి చెంప చెల్లుమనిపించాడు విక్రమ్. అసలే తెల్లగా ఉన్న ఆ అమ్మాయి చెంప ఎర్రగా కందిపోయింది. ఏయ్ పిచ్చా నీకేమైనా? ఏం వాగుతున్నావు? బతకాలని లేదా అంటూ తనని బయటికి లాక్కొని తీసుకెళ్లాడు శాస్త్రి బలవంతంగా. చెంపపై చేయి అడ్డు పెట్టుకుని వెనక్కి తిరిగి విక్రమ్ వంకే చూస్తూ బయటికి వెళ్ళింది రీటా. కంపెనీ గేట్ అవతలి వరకు లాక్కెళ్ళి బయట వదిలేసి, ఇంకోసారి సార్ జోలికి వస్తే నువ్వు వెళ్ళేది పోలీస్ స్టేషన్కి, జాగ్రత్త అంటూ బెదిరించి లోపలికి వెళ్ళాడు శాస్త్రి. అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంగా చూస్తున్న మధు దగ్గరికి వెళ్ళాడు శాస్త్రి. ఏం కంగారు పడద్దు మధు, ఆమె నీకంటే ముందు సార్ దగ్గర పనిచేసిన రీటా. ఆమెకి సార్ అంటే పిచ్చి.
ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని వెంటపడింది. సార్కి అలాంటివేవీ ఇష్టం ఉండదు. టార్చర్ భరించలేకే తీసేశారు జాబ్ నుండి. తర్వాతే నువ్వు జాయిన్ అయ్యావు. అంతకుమించి ఏమీ లేదు. నువ్వు ఏం భయపడద్దు, ఓకేనా అంటూ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఏంటి ఇది, హడావిడిగా ఏదేదో చెప్పి వెళ్ళిపోయాడు. చాలా అడుగుదామనుకున్నాను అనుకుని మళ్ళీ అంతలోని అయినా నాకెందుకు ఇదంతా, 2 సంవత్సరాలు ఉండిపోయేదాన్ని. ఆయన్ని ఎవరు ప్రేమిస్తే నాకేంటి అనుకుని తన పనిలో తను పడిపోయింది మధు. సార్, షెడ్యూల్స్ అన్నీ శాస్త్రి సార్కి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంక నేను వెళ్ళొచ్చా ఇంటికి అడుగుతున్న మధు వంక చూసి, యా ష్యూర్ వెళ్ళొచ్చు మధు అంటూ చెప్పి, రేపు గుడికి వచ్చేయండి డైరెక్ట్గా మీ అమ్మానాన్నను తీసుకొని అన్నాడు సింపుల్గా. అలాగే సార్, కాకపోతే నాన్న కొంతమంది దగ్గర చుట్టాలని పిలిచారు, వాళ్ళు కూడా వస్తారు పెళ్ళికి. అదేంటి, ఎవరిని పిలవద్దని చెప్పాను కదా. నేనే పిలవలేదు ఎవరిని. చివరికి నా పేరెంట్స్ని కూడా రావద్దని చెప్పాను. నువ్వేంటి ఇలాంటి పెళ్లి గురించి ఎంత తక్కువ మందికి తెలిస్తే అంత మంచిది, తెలీదా నీకు అన్నాడు కోపంగా. అతని కోపం చూసి భయం వేయలేదు మధుకి. ముందే ఎక్స్పెక్ట్ చేసింది కాబట్టి. మా నాన్నకి నా పెళ్లి గొప్పగా చేయాలని కోరిక సార్. ఆయన గుళ్ళో పెళ్లికి ఒప్పించాను, కానీ కనీసం దగ్గరి వాళ్ళని కూడా పిలవకుండా అంటే ఆయన ఒప్పుకోలేదు. అందుకే తప్పలేదు. ఏది ఏమైనా జరిగే నష్టమైతే నాకే కదా, వదిలేయండి అంటూ వెళ్ళిపోయింది. ఏంటి ఈ అమ్మాయి చాలా మారిపోయింది. వామ్మో, జాగ్రత్తగా ఉండాలిరా విక్కీ అనుకున్నాడు విక్రమ్. ఏంటి ఇంత సడన్గా పెళ్ళి అని ఫోన్ చేశారు, లవ్ మ్యారేజా? వచ్చి రాగానే నిలదీశాడు మాధవ్ తండ్రిని. ఏదైతే ఏంట్రా, మంచి సంబంధం అయితే చాలు కదా అన్నాడు నరసింహం నెమ్మదిగా. అవునవును, కూతురి విషయానికి వచ్చేసరికి ఏం చేసినా కరెక్టే అనిపిస్తుంది. అదే నన్నైతే ఎన్ని మాటలు అన్నావు అప్పుడు అంటూ వాదన మొదలుపెట్టాడు. అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. అయినా అదేం నాకు చెప్పా పెట్టకుండా వెళ్ళి పెళ్లి చేసుకొని రావట్లేదు. నాకు చెప్పే అన్నీ మాట్లాడి నా చేతుల మీదుగానే పెళ్లి చేసుకుంటుంది. నిన్ను ఆ రోజు తిట్టింది కూడా లవ్ మ్యారేజ్ ఎందుకు చేసుకున్నావని కాదు, కనీసం నా చేత్తో అచ్చింతలు కూడా వేయలేకపోయానని బాధతో అన్నాడు. నాన్న, ఎందుకు అనవసరంగా ఇప్పుడు ఆవేశపడుతున్నారు? అన్నయ్య వదిన జర్నీ చేసి అలసిపోయి ఉంటారు. మీరు ఫ్రెష్ అయ్యి రండి, భోంచేద్దురు కానీ అని తర్వాత మాట్లాడుకుందాం అన్ని అంది మధు సర్ది చెప్తూ. మూతి తిప్పుతూ కావ్య కోపంగా చూస్తూ మాధవ్ లోపలికి వెళ్లారు. తండ్రి ప్రాణాలతో పోరాడి వచ్చాడని తెలిసి కూడా అతని ఆరోగ్యం గురించి అడగకుండా ఇలా వాదనలు చేయడం చూసి చాలా బాధేసింది రేణుకకి. కానీ ఏమీ మాట్లాడలేక మౌనంగా తలదొంచుకుంది. పెళ్లికి వచ్చిన కొంతమంది బంధువులను మాధవ్ వాళ్ళని తీసుకుని గుడికి వెళ్లారు మధు పేరెంట్స్. విక్రమ్ పేరెంట్స్ బామ్మతో కలిసి ఇంటి దగ్గర నుంచి బయలుదేరాడు. రాజేశ్వరి ముందే చెప్పి ఉండడంతో వీళ్ళు వెళ్ళేటప్పటికే గుళ్ళో అన్ని ఏర్పాట్లు చేసి ఉంచారు. సింపుల్గా అయినా చాలా చక్కగా అలంకరించారు పెళ్లి మండపం నుండి ప్రతి ఒక్కటి. పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి ఎవరికి ఇచ్చిన గదుల్లో వాళ్ళు ఉన్నారు. తన గదిలోకి వెళ్ళగానే కప్పుకున్న తలుపు వేసుకుని శాస్త్రికి ఫోన్ చేశాడు విక్రమ్. ఎక్కడున్నావు శాస్త్రి, వస్తున్నావా లేదా అని. నేనెందుకు సార్ మధ్యలో, ఎవరూ లేకపోతే ఆఫీస్లో పనులు ఎలా అవుతాయి అన్నాడు. 1 గంట నువ్వు ఆఫీస్లో లేకపోతే ఆఫీస్ని ఎవడూ ఎత్తుకెళ్ళడలే. ఇక్కడ అసలే అందరూ ఇది నిజమైన పెళ్లిగా ఫిక్స్ అయిపోయారు. ఆ మధు ఏమో ఎవరిని పిలవద్దంటే చుట్టాలను వెంటేసుకుని మరీ వచ్చింది. ఇది కాంట్రాక్ట్ పెళ్ళని తనకి నాకు కాకుండా తెలిసిన వ్యక్తివి నువ్వొక్కడివే. నువ్వు ఖచ్చితంగా రావాలి. ఎప్పుడు పక్కనే ఉండాలి నువ్వు నాకు. ఏంటి సార్ మీరు మరీను ప్రతిదానికి డౌట్ పడతారు. అవును మరి, నా భయాలు నావి. నువ్వు ఒక్కడివేగా ఈ విషయం గురించి తెలిసిన వాడివి. పోనీ ఇంకో ఎదురికి చెప్పేద్దామా సార్, అప్పుడు మీకు ధైర్యంగా ఉంటుంది అన్నాడు శాస్త్రి. ఏంటి వెటకారమా, నోరు మూసుకొని తొందరగా వచ్చేయి అన్నాడు విక్రమ్. వస్తున్నాను సార్, ఇప్పుడే వచ్చేస్తున్నాను అన్నాడు. విక్రమ్ మనసులో ఏమీ లేదు, అంతా బ్లాంక్. ఇది కేవలం ఒక యాక్టింగ్ మాత్రమే అతని వరకు. అందుకే ఎటువంటి ఉద్వేగాలు లేవు మనసులో. కానీ మధు మనసులో అనేక రకాల ఉద్వేగాలు కలిసిపోయి అలజడిని సృష్టిస్తున్నాయి. తన తల్లి కళ్ళల్లో కనపడే ఆనందం, తన తండ్రి మొహంలోని మెరుపు చూస్తుంటే ఏదో తప్పు చేస్తున్న ఫీలింగ్ తనని దహించి వేస్తుంది. మరోపక్క విక్రమ్ని చూస్తుంటే తనని పెళ్లి చేసుకుంటున్నాననే ఫీలింగ్ అనేది ఏదో తెలియని ప్రేమని అతని పట్ల కలిగిస్తుంది. ఎంత వద్దనుకుంటున్నా లోపల ఎక్కడో ఆ భావన తన నుంచి దూరం కావట్లేదు. పెళ్లి కూతురిని తీసుకురండి అని పిలుపు వినగానే మధుని తన వదిన కావ్య, తన బెస్ట్ ఫ్రెండ్ కృతి కలిసి తీసుకుని వచ్చారు. తను కొన్న పట్టు చీరలో పెళ్లి కూతురులా ముస్తాబై తన పక్కన వచ్చి కూర్చున్న మధుని చూసి కొంచెం బాధ కలిగింది విక్రమ్కి. తన అవసరం కోసం అమాయకురాలైన ఒక అమ్మాయి ఫీలింగ్స్తో ఆడుకుంటున్నాడా అనే ఫీలింగ్ కలిగింది. కానీ తనేది కావాలని చేయడం లేదని, ఆమె అవసరం ఆమెది, నా పరిస్థితి నాది అని మళ్ళీ తనకు తాను సర్ది చెప్పుకున్నాడు. పెళ్లి కొడుకు గెటప్లో ఉన్న విక్రమ్ని చూసి చూపు తిప్పుకోలేకపోయింది మధు.
ఇద్దరి కళ్ళు 2 క్షణాలు కలుసుకున్నాయి. ఆ కళ్ళల్లో ఏదో తెలియని భావం. ఒకరికొకరు సహాయం చేసుకునే మిత్రుల్లా చిరునవ్వు నవ్వుకొని కూర్చున్నారు. చుట్టూ ఉన్న వాళ్ళకి ఇదంతా డ్రామా అని తెలియదు కాబట్టి భావోద్వేగాలతో సంతోష ఉత్సాహాల మధ్య ఒక వేడుకగా జరిపించారు. చూసే వాళ్ళకి చూడ చక్కని జంటకి జరిగిన అద్భుతమైన కళ్యాణం అది. చేసుకునే వాళ్ళకి మాత్రం అది ఒక బొమ్మల పెళ్లి మాత్రమే. కానీ ఆ విధాత దృష్టిలో మరి ఇదేంటో తెలుసుకుందాం రండి. పెళ్లి పూర్తయ్యాక అందరూ ఫొటోస్ దిగాక విక్రమ్ పిల్లలు ఇద్దరు మధు చేయి పట్టుకొని వదలట్లేదు అసలు. మధు వాళ్ళకి బాగా నచ్చేసింది అని అందరికీ అర్థమవుతుంది వాళ్ళ మొహాలు చూడగానే. కానీ విక్రమ్ అది గమనించలేదు. చెల్లి నిజంగా నా చెల్లిలానే ఉంది విక్కీ. పెళ్ళంటేనే తిట్టేవాడివి, నీ అంతటి నువ్వే పెళ్లి చేసుకుంటున్నావు అంటే మొదట ఆశ్చర్యపోయాను. కానీ ఇప్పుడు ఈ మధును చూశాక నిజంగా నాకు నమ్మకం వచ్చింది. పైనుండి నా చెల్లిలే ఈ చెల్లిని పంపించిందేమో తన భర్తని పిల్లల్ని బాగా చూసుకోమని. చూడు చూడు పిల్లలిద్దరు తన చేయిని వదలట్లేదు అని శ్రావణ్ చెప్పే వరకు విక్రమ్ గమనించనేలేదు. పిల్లలు మధు చుట్టూ చేరిపోయి ఆమె చీరని ఒకరు ఆమె చేయి మరొకరు పట్టుకుని ఉన్నారు. ఒక్క క్షణం గుండె బరువుగా అనిపించింది విక్రమ్కి. ఒక్క సమస్య అధిగమించడానికి మరిన్ని సమస్యలు కొని తెచ్చుకుంటున్నానా అనుకున్నాడు తల పట్టుకొని. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.